2023 ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థుల పేర్లు అంటే రకరకాల నియోజకవర్గాల నుంచి కొంతమంది పేర్లు బాగా వినబడ్డాయి. అందులో ఒకటి ప్రధానమైనది నీలం మధు. ఈయన చాలా ప్రభావితం చేశాడు. అక్కడ పటాన్‌చెరు నియోజకవర్గంలో ఈయన వెంటున్నటువంటి జనాలు అగ్రపార్టీ నాయకులతో గూడా లేరు. అంతమంది జనాలు, ఆయన మాట్లాడే విధానం, ప్రజల్లోకి దూసుకెళ్ళిన విధానం ఇవన్నీ గూడా చాలా మందిని ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా నీలం మధుకి కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన బీఫార్మ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇంకా నీకు అధిష్టానం ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పి ఆయనను పంపించేయడం. అక్కడ నుంచి ఆ తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ ఈయన దామోదర్ రాజనరసింహకి అత్యంత అనుచరుడుగా, సన్నిహితుడుగా చెప్తూ ఉంటారు. ఆయనకు టికెట్ ఇవ్వడం. కేవలం ఆయన ఒక 5,000 ఓట్ల తేడాతో అక్కడ పటాన్‌చెరులో మహిపాల్ రెడ్డి ఆయన గెలిచారు. నీలం మధుకు గనక టికెట్ ఇస్తే పటాన్‌చెరులో ఆయన ఒక ఘన విజయం సాధించేవారు. ఎందుకంటే ఆయన బీఎస్పీ నుంచే గట్టి పోటీ ఇచ్చారు. లోకల్‌గా మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నీలం మధు పబ్లిక్‌లో చాలా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్‌లోనే టికెట్ కావాలని చాలా ప్రయత్నించేప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి అక్కడ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేసినా కూడా లాస్ట్ మొమెంట్‌లో అది కాటా శ్రీనివాస్ గౌడ్‌కి ఇచ్చారు. కొంతమంది ఒత్తిళ్లు చేసినారు. సో, అందుకే ఆ టికెట్ రాలేదు అని చెప్పేసి నీలం మధు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే కాంగ్రెస్ విజయాల లిస్ట్‌లో నీలం మధు, పటాన్‌చెరు కూడా చేరేది. ఎందుకంటే నీలం మధుకి ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం 100% ఉంది అని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. అలా నగరంలో చాలా వరకు సీట్లు అభ్యర్థులు రాంగ్ క్యాండిడేట్స్‌ని రైట్ టైమ్‌లో కాంగ్రెస్ పార్టీలో రాంగ్ క్యాండిడేట్స్‌ని పెట్టినారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే సనత్ నగర్‌లో చూసుకుంటే ఒక డమ్మీ క్యాండిడేట్‌ని పెట్టినారని చెప్పేసి చాలామంది అన్నారు. సనత్ నగర్ గాని, అలాగే ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మేడ్చల్ నియోజకవర్గంలో గూడా అక్కడ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు పోటీ చేసేదుండే. పోటీ చేస్తే మల్లారెడ్డి ఓడిపోయే పరిస్థితి ఉంటుండే. అక్కడ డమ్మీ క్యాండిడేట్ పెట్టినారు. వజ్రేష్ యాదవ్ డమ్మీ క్యాండిడేట్. అట్లా నగరంలో చాలా ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపింది అని చెప్పేసి చాలా మంది అంటున్నమాట. నిజంగా పటాన్ చెరువులో నీలం మధుకు ఒకవేళ టికెట్ గనక ఇస్తే అక్కడ వార్ వన్ సైడ్ అయ్యేది. ఖచ్చితంగా నీలం మధు మంచి మెజారిటీతో అక్కడ గెలిచేవారు. అక్కడ నీలం మధు చాలా ప్రచారం చేశారు. చాలా అంటే ప్రజల్లో నీలం మధు అనే పేరు ఎలా అయితే సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఉందో లోకల్‌గా కూడా నీలం మధు అనే పేరు గాని, ఆయన గాని ప్రజల్లో చాలా చురుగ్గా ఉన్నారు. చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయనకు టికెట్ గనుక కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన అభ్యర్థుల లిస్ట్‌లో నీలం మధు పేరు కూడా ఖచ్చితంగా ఉండేది.